తిరుపతి జిల్లాలో ఆలయాన్ని కూల్చివేసిన ఘటన కలకలం రేపుతోంది. తిరుపతి జిల్లా తిరుచానూరులోని వారాహి అమ్మవారి ఆలయాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. తిరుచానూరు పద్మావతి ఆలయం సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున వారాహి అమ్మవారి ఆలయం కొలువయ్యుంది. అయితే మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ఈ ఆలయాన్ని నేలమట్టం చేశారు. అమ్మవారి మూల విరాట్టును, ఇతర విగ్రహాలను ధ్వంసం చేసి నదిలో పడేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే కొద్ది రోజులుగా వారాహి అమ్మవారి ఆలయం ఉన్న స్థలంపై వివాదం నడుస్తోంది. ఆలయం ఉన్న స్థలం తమదేనంటూ కొంతమంది వాదిస్తున్నారు. ఈ విషయమై కోర్టుకు కూడా వెళ్లారు. ఆలయంలో పూజలు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. అయితే న్యాయస్థానం ఈ పిటిషన్ కొట్టివేసింది. దీనికి తోడు ఇటీవల ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దీనిపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత అవతలి పక్షం ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఏకంగా ఆలయాన్ని నేలమట్టం చేసి విగ్రహాలను పక్కన ఉన్న స్వర్ణముఖి నది ఒడ్డున పడేశారని ఆలయ పూజారి సురేంద్రబాబు చెప్తున్నారు. మరోవైపు తిరుచానూరు వారాహి అమ్మవారి ఆలయం కూల్చివేతపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. బుధవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరుపతిలో పర్యటించారు. ఈ క్రమంలో బండి సంజయ్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు యత్నించాయి. అయితే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హిందూ సంఘాలు స్టేషన్ సమీపంలో ధర్నా కూడా చేపట్టాయి. ఆలయాన్ని కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన విజయానికి కారణం వారాహి మాత అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి. అందరూ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తున్న వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.